నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 బిల్లులు నోటిఫై. సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడు సర్కార్ చర్యలు. సెబీ నిబంధనల మేరకే బాండ్లు కొనుగోలు చేశామన్న శ్రీధర్ బాబు. ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఎలాంటి లోన్లు తీసుకోలేదని స్పష్టీకరణ. భూముల విక్రయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న బీఆర్ఎస్. అమ్మకుండా అడ్డుకొని తీరుతామన్న బీజేపీ స్పష్టీకరణ. ఎన్నికల్లో ఓడిన పార్టీలకు ఓపిక నశిస్తోందన్న వెంకయ్య నాయుడు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చోవాలని సూచన. ఎల్లుండితో ముగినున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో తప్పని తిప్పలు. వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధాని, సీఎం సంతాపం. సుస్థిరత కోసం గళమెత్తిన వ్యక్తిగా గుర్తుండిపోతారన్న మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. హైదరాబాద్లో శోభాయమానంగా అంజన్న విజయయాత్ర. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదన్న ఏపీ పోలీసులు. మద్యం సేవించి బైకు నడపడం వల్లే ప్రాణాలు పోయాయని వెల్లడి.